కానీ ఈరోజు మనం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుంచి మొదటి పాఠం అభినందన ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం మరియు ఇతర విషయాలను పరిశీలిద్దాం. పాఠ్యభాగం పేరు అభినందన ప్రక్రియ గేయ ప్రక్రియ. గేయ ప్రక్రియ అనేది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇతివృత్తం అనేది దేశభక్తి, శ్రమ గౌరవం. కవి ఎవరంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. కాలం 15/4/1947, 17/5/1998. జన్మస్థలం కరీంనగర్ జిల్లా నగునూర్. తల్లిదండ్రులు కనకమ్మ, నరహర స్వామి. రచన స్వరభారతి. స్వరభారతి అనేది గేయ సంకలనం. ఇతివృత్తం అనేది దేశభక్తి, శ్రమ గౌరవం. సో ఇది శేషం లక్ష్మీనారాయణాచార్య కవి. అభినందన పాఠ్యాంశం యొక్క కవి శేషం లక్ష్మీనారాయణాచార్య. మరియు రచన ఏంటి అంటే స్వరభారతి. స్వరభారతి అనేది ఒక గేయ సంకలనం అనేది ఉంది. ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశారు. ఎవరంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించారు. ఈయన రాసిన విమర్శ వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన విమర్శ వ్యాసాలు దేంట్లో ప్రచురించబడ్డాయి అంటే స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో శేషం లక్ష్మీనారాయణ గారిది అందెవేసిన చేయి. రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశారు. తెలుగు భాషోపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేశారంటే రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేశారు శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన నేపథ్యం మరియు ఇతర విశేషాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. అభినందన పాఠం అనేది గేయ ప్రక్రియకు చెందినది. గేయం అనగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. రైతు క్షేమం కోరుతూ అందుకొరకు నిరంతరం శ్రమపడే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. వారిని గుర్తు చేసుకుంటూ వారి శ్రమను గుర్తించడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. ప్రలోభం అనగా అర్థం ఏంటంటే దుర్లభం. ప్రలోభం అనగా అర్థం దుర్లభం. అభినందన అనే గేయ పాఠ్యభాగం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి గేయ సంకలనం నుండి గ్రహించబడింది. అంటే ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన స్వరభారతి గేయ సంకలనం నుండి గ్రహించబడింది. అభినందన అనే ప్రస్తుత పాఠ్యభాగం మన దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరుల గురించి కవి వివరించారు. అంటే ఈ పాఠ్యాంశంలో ఏం వివరించారంటే దేనికంటే రైతులు మరియు కర్మవీరుల గురించి మరియు వారు శ్రమించే విధానం గురించి కవి వివరించడం అనేది జరిగింది. రైతులు సైనికులను స్మరించుకుంటూ వారి క్రమను గొప్ప ధనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశం. అంటే ఈ అభినందన పాఠంలో రైతులు మరియు సైనికుల గురించి చెప్పడం అనేది జరిగింది. దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటిరెప్పలా కాపాడేవాడు ఎవరంటే సైనికుడు. దేశానికి వెన్నెముకలైన రైతు సైనికులను గురించి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఈ నినాదం ఎవరు చెప్పిండ్రు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. నెత్తేరు చెమటగా మార్చేవారు రైతు. బంగారం పండించేవాడు ఎవరంటే రైతు. అభివృద్ధి బాటలు వేసేవారు రైతు. దేశభక్తినే ఖడ్గంగా ధరించినవాడు సైనికుడు. దురాశ అనే మాయకు లోబడకుండా నిమిషం కూడా తన విధి మరువనివాడు సైనికుడు. వందనాలు వందనాలు శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు అంటూ శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందించారు. రుధిరం స్వేదమ్ముగాక పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు అంటూ రైతులను శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అభినందించారు. భరతమాత పురోగతికి ప్రతిపాదికలుగా
ఘనులు, హాలికులు, సైనికుల్ని శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అభినందించారు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుముఖాలను దున్ని, దేశకీర్తి బావుటను ఎగురవేసిన ఘనజనులు, హాలికులు, సైనికులు అంటూ శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అభినందించారు. కంటికి కనురెప్పలాగా, చేను చుట్టూ కంచెలాగా, ఇది ఏముంది అంటే అంత్యానుప్రాసాలంకారం. కంటి కనురెప్పలాగా, చేను చుట్టూ కంచెలాగా, ఇది ఏముంది అంటే అంత్యానుప్రాసాలంకారం. అంటే చివరికి ఏముంది, గ అనేది ఉంది, మరియు ఇక్కడ కూడా గా అనేది ఉంది. సో ఇది అంత్యానుప్రాసాలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, శ్రమదాచిని హాలికులకు, తలవంచని సైనికులకు. ఇది ఏ అలంకారం అవుతుందంటే అంత్యానుప్రాస అలంకారమే అవుతుంది. ఇక్కడ కూడా కు అనేది వచ్చింది, ఇక్కడ కూడా కు అనేది వచ్చింది. అంత్యానుప్రాస అలంకారం అంటే ప్రాసక్షరం పాదంతన పాటిస్తే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. సో ఇది 6వ తరగతిలో మొదటి పాఠం అభినందన. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన మనం కవి పరిచయం మరియు ఇతర విషయాలను పరిశీలించినాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.